ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ఈ వాగ్దానం ద్వారా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అవును, మన ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. మనలో చాలామంది అనేక సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు విడుస్తున్నాను, ప్రభు కోసం ఎంతో ప్రయాసపడ్డాను. కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు, అలాగే చాలామంది విశ్వాసులు కావచ్చు, సేవ చేసేవాళ్ళు కూడా, నేను ఎంతో సేవ చేశాను, ప్రభు కోసం ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో పరిచర్య చేశాను, నా జీవితాన్ని ప్రభు కోసం ఎంతో అంకితం చేసుకున్నాను, అయినప్పటికీ నాకు ఈ కష్టాలు తీరట్లేదు, ఈ సమస్యలు తీరట్లేదు, ఈ వ్యాధులు తీరట్లేదు, అసలు నేను ఇంకెందుకు ప్రయాసపడాలి, ఎవరి కోసం ప్రయాసపడాలని బాధపడతారు. అయితే 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నారు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుడి కృపయే. అయితే ఆయన ఎంత ప్రయాసపడినా, ఎన్ని బాధలు పడ్డా, అనేక మార్లు ఒకటి తక్కువ 49 దెబ్బలు తిన్నానని చెప్పి ఆయన మాట్లాడాడు. అంత ప్రయాసపడి ప్రభు కోసం అంత కష్టపడ్డా కూడా అదంతా కూడా నా కృప కాదు, అది దేవుని కృపే అంటున్నాడు. అలాగే చేపలు పట్టుకునే పేతుడిని దేవుడు, నువ్వు మనుషులు పట్టు జాలరుగా నేను మారుస్తానన్నప్పుడు ప్రభు కోసం ప్రయాసపడాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అన్నింటినీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. కాబట్టి అతని ప్రయాస చివరికి వ్యర్థం కాలేదు. అలాగే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ ప్రయాసము ప్రభునందు ఎన్నడూ వ్యర్థం కాదు. కాబట్టి మనం ఎంతైతే ప్రభు కోసం కష్టపడతామో, ఎంతైతే ప్రయాసపడతామో, ఆయన కృప మనకి ఎల్లవేళలా తోడై ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా, ఆయన కోసం మనం పడుతున్న ప్రతి ప్రయాస కూడా ప్రభువు చూస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించండి. కాబట్టి దేనికి కూడా కృంగిపోవద్దు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.